హాయ్ హలో నమస్తే. చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు డావోస్లో వెళ్ళి డావోస్లో పోడ్కాస్ట్లో మాట్లాడారు. ఒకటి చంద్రబాబు నాయుడు గారు ఏమో ఇండియా టుడే వాళ్ళ యొక్క పోడ్కాస్ట్ డావోస్ పోడ్కాస్ట్లో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు. బిజినెస్ టుడే దాంట్లో ఐ థింక్ బిజినెస్ టుడే కూడా ఇండియా టుడే వాళ్ళది అనుకుంటా. ఓకే, దాంట్లో మాట్లాడారు. ఇంకొక ఛానల్లోనేమో నారా లోకేష్ గారు మాట్లాడారు. ఇద్దరు చూద్దాం. ఫస్ట్ చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడారు. చంద్రబాబు నాయుడు గారు చీన సిద్ధార్థ జరాబి గ్రూప్ ఎడిటర్ బిజినెస్ టుడే అతనితో ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు. నేను ఆ ఇంటర్వ్యూ చూశాను. ఓకే, సరే 2 లక్షల కోట్లు ఉద్యోగాలు ఏదైనా ఒక టంగ్ స్లిప్ అయ్యారు. అది సోషల్ మీడియాలో తిరుగుతుంది. చంద్రబాబు నాయుడు గారు ఏదో 2 లక్షల కోట్ల ఉద్యోగాలు ఇచ్చాము, 2 లక్షల కోట్లు అట్లా అన్నారనమాట. మరి 2 కోట్ల 2 లక్షల 2 కలిపి 2 లక్షల కోట్ల 2 లక్షల కోట్ల అన్నామని అన్నారు. సరే, అయితే బై మిస్టేక్ అన్నట్టున్నారు. అది సోషల్ మీడియాలో తిరుగుతుంది. ఇంకొక వీడియో కూడా సోషల్ మీడియాలో తిరుగుతుంది. అదేంటంటే ఏమంటారు, ఐఎంఎఫ్కి సంబంధించినటువంటి ఒక ఆమె వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్కి అంటే ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్లో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ చేశారనే దాని మీద మాట్లాడారు. అఫ్కోర్స్ ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ చేసింది జగన్మోహన్ రెడ్డి గారు. ఒకసారి వినండి ఆమె ఏమన్నారు. The two things that could hold us back. One is land acquisition is a little bit messy, deregulation, and you said we've not really used our demographic dividend to its fullest. So what are the things that you think we can do to fix some of those? Yeah, I think a little bit. గీతా గోపీనాథ్ అని ఐఎంఎఫ్కి సంబంధించినటువంటి ఒక ఆమె మాట్లాడుతున్నారు. ల్యాండ్ టైటిల్ అంటే ల్యాండ్ సేల్స్కి సంబంధించి అంతా మెసప్గా ఉంది అని అంటే ఆంధ్రప్రదేశ్ని రిఫరెన్స్ చేశారనమాట గీతా గోపీనాథ్ గారు ఐఎంఎఫ్కి సంబంధించి. సో ల్యాండ్ టైటిలింగ్ చేసిన జగన్ గారు కాబట్టి ఆబ్వియస్లీ వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా తిప్పుతున్నారు దాన్ని. జగన్ గారు చేసినటువంటి రిఫార్మ్స్ అనేది అది కరెక్టే. జగన్ గారు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ చేసింది. దాని గురించి మాట్లాడుతూ సరే వినండి. Messy is probably an understatement. It is a tremendous challenge in India to acquire land, to have clean land titles, and that is a constraint on growth. It's a constraint on manufacturing. It's, again, there are states in India that are experimenting with techniques that other states can also adopt. I think Andhra Pradesh is doing a good job in finding very creative ways of... సో అది ఆంధ్రప్రదేశ్ ఇస్ గుడ్ జాబ్ డూయింగ్ ల్యాండ్ టైటిలింగ్ అని గోపీనాథ్ గారు మాట్లాడుతున్నారు. సరే, ఎనివే మనం వీళ్ళిద్దరు మాట్లాడింది ఏంటి పోడ్కాస్ట్లో ఇంటర్వ్యూలు అనేది ఒక నక్షల్లో చూద్దాం. చంద్రబాబు నాయుడు గారు 2026కి ఎప్పుడు చూసినా సరే 1996 నుంచి 2026 మధ్యలో ఆయన ఏం చేశాను, నేను అది చేశాను ఇది చేశానని చెప్పుకుంటూ వస్తారు. ఓకే, అప్పుడు భారతదేశం ఎవరికి తెలీదు. ఇప్పుడు అందరిని ఎక్నాలజీ చేస్తున్నారు. ఇండియా టైం మారిపోయింది. ఇండియా ఫేమ్ పెరిగింది. నరేంద్ర మోడీ గారి యొక్క నాయకత్వంలో నెంబర్ 1 నరేంద్ర మోడీ గారు అని మరి ఇంకా ఆయనకి ఆప్షన్ లేదు, అది చేస్తున్నారు ముఖ్యమంత్రి గారు. ఓకే, ఐఎమ్ రీఇటరేటింగ్ అగైన్, ఐఎమ్ టెల్లింగ్ అగైన్, ఐఎమ్ రిపీటింగ్ అగైన్ అండర్ ద లీడర్షిప్ మా నరేంద్ర మోడీ గారు అని ఆయనకి రిపీటెడ్గా చెప్తున్నారు. అది ఇన్సెక్యూరిటీ ఫీలింగ్లో ఉన్నట్టున్నారు. ఆయన అన్నిసార్లు చెప్పబోతే మరి నన్ను విలియన్స్ నుంచి బయటకు నెడతారనుకుంటున్నాడేమో. మన చంద్రబాబు నాయుడు గారు అంత ధైర్యవంతుడు. మోడీ గారిని ఆ విధంగా తగిలేడు 2019లో. అలాంటి వాడు ఇలా అయిపోయాడండి అని నాకు అప్పుడప్పుడు అనిపించేది. ఓకే, సరే, ఎనివే మరి చూద్దాం ఏం జరిగిందో తెలీదు. ఊరికే పొలిటికల్ సస్టైన్మెంట్ నుంచి కోసం చేస్తున్నారేమో. రెండవది స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనేది నేనే పెట్టాను. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కూడా నేనే పెడుతున్నాను. మేము ఇప్పుడు అన్నీ కూడా ఫాస్ట్ ట్రాక్ డెసిషన్ తీసుకుంటున్నాము, రియల్ టైం క్లియరెన్స్ ఇస్తూ ఉన్నాము, ఇన్వెస్టర్ ఫ్రెండ్లీ పాలసీస్ చేస్తున్నామని ఏదో చెప్పుకుంటూ వచ్చారు. ఇన్వెస్ట్మెంట్ అట్రాక్షను, అచీవ్మెంట్స్ గురించి మాట్లాడుతూ గూగుల్ లార్జ్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ విశాఖపట్నం, ఐఎస్బి తీసుకొచ్చింది నేనే. దానికి ఏదో కథ చెప్పారు. ఐఎస్బికి సంబంధించి టీ బిస్కెట్లు నేనే ఇచ్చాను. ఓకే, ఎఫ్డిఐ మేమే చేసామని, China +1 స్ట్రాటజీ చేసామని, స్పెసిఫిక్ హబ్స్ ఐటీ వైజాగ్ లాజిస్టిక్స్లో మేమే పెట్టామని, 175 ఎంఎస్ఎంఈ పార్కులు క్రియేట్ చేశామని, 1 ఫ్యామిలీ 1 ఎంటర్ప్రెన్యూర్, 1 ఫ్యామిలీ 1 ఏఏకి యూజ్, అది అన్నీ కూడా చెప్పారు ఆయన ఇంటర్వ్యూలో కూర్చొని. 20 పోర్టులు కట్టాము, 20 ఎయిర్పోర్ట్లు కట్టాము, 1000 కిలోమీటర్లు కోస్ట్ లైన్ వేసాము, హైవేస్ వేసాము,
రైల్వేస్ కాస్ట్ వేసాము, ఇవన్నీ చెప్పారండి ఆయన ఇంటర్వ్యూలో కూర్చొని. ఓకే, ఇంకొకటి ఏ టెక్నాలజీ తీసుకొచ్చాము, పీపీపీ మోడల్ తీసుకొస్తున్నాము, గవర్నెన్స్ చేసాము, నాలెడ్జ్ ఎకానమీ తీసుకొస్తున్నాము, టూరిజం పెంచుతున్నాము, గూగుల్ వాళ్ళతో పొత్తు పెట్టుకున్నాము, హైదరాబాద్లో తయారు చేస్తున్నాము, ఇవన్నీ కూడా చెప్పారు. స్పీడు, ఇన్ఫ్రాస్ట్రక్చరు, పాలసీ స్టెబిలిటీ, ఇవన్నీ కూడా చూస్ స్పీడ్ చూజ్ ఏపీ అని చెప్పి ఒక క్యాప్షన్ పెట్టాడు. చూస్ స్పీడ్ చూజ్ ఏపీ అని ఒక క్యాప్షన్ పెట్టాడు. ఎక్కడి నుంచి వస్తాయి ఇవన్నీ ఇంకే. కాకపోతే ఈ పర్సనల్, ఇప్పుడు ఒక పర్సనల్ బ్రాండింగ్ మీద, రిపిటేషన్ ఆఫ్ పాస్ట్ గ్లోరీ మీద ఎంతవరకు మనం రాష్ట్రాన్ని అభివృద్ధిలోకి తీసుకెళ్ళగలుగుతాం? చంద్రబాబు నాయుడు గారు రిపిటేటివ్ పర్సనల్ గ్లోరీ అంత 96 నుంచి నేను అది చేశాను, దానివల్ల మనం ఎంతవరకు దాన్ని లాగలుగుతాం? రాజకీయాన్ని, రాష్ట్ర అభివృద్ధిని, అప్పుల్లోకి వెళ్తున్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని. 1990 నుంచి 2000 వరకు రికార్డు. ఓకే, హైదరాబాద్ ఐటీ బూమ్ అయింది. హైదరాబాదు ప్రపంచవ్యాప్తంగా ఐటీ బూమ్ అయింది. అప్పుడు మీరున్నారు, సో మీరు దాన్ని ఐటీ తీసుకొచ్చారు. దాన్ని చూపిస్తూ మనం ఎంతకాలం ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధిలోకి తీసుకెళ్ళగలం? పర్సనల్ స్టోరీసు ఎంతవరకు దాన్ని మనం లాగలం? 2019 నుంచి ఎలక్షన్లో ఓడిపోయారు, 2004లో ఎలక్షన్లో ఓడిపోయారు, 2019లో ఎలక్షన్లో ఓడిపోయారు. ఓకే, 15 సంవత్సరాల మధ్యలో మీరు కోల్పోయారు. మధ్యలో ఎందుకు మరి అంత డెవలప్మెంట్ చేస్తే ఎందుకు ప్రజలకి కోపం వచ్చింది? 2004లో మీ ప్రభుత్వం మీద ఎందుకు కోపం వచ్చింది? 2019లో ప్రభుత్వం మీద ఎందుకు కోపం వచ్చింది? ఓకే, కాబట్టి గతంలో ఇచ్చేసామని చేయరు. ప్రస్తుతానికి మీరు ఏం చేశారని చూస్తారు. ప్రస్తుతానికి మీరు ఎలా రాష్ట్రాన్ని నడుపుతున్నారని చూస్తారు తప్ప అవన్నీ చూడరు చంద్రబాబు నాయుడు గారు. ప్రతిసారి రిపిటేషన్ చేయడం వల్ల ఉపయోగం లేదు. ఇప్పుడు ఏం చేస్తున్నారు, ఇప్పుడు ఏం చేయబోతున్నారు, దాన్ని బట్టి మీకు నెక్స్ట్ ఓట్లు వేస్తారు. ఓకే, ఇవన్నీ కూడా వేగ్ మెగా ప్రామిసెస్. అంటే 20 పోర్ట్లు కడతాము, 20 ఎయిర్పోర్ట్లు కడతాము, సెమీ కండక్టర్ ఫ్యాబ్లు, స్పేసు, డ్రోన్ సిటీలు కడతాము, ఎక్కడ చూసినా ఎవ్రీవేర్ అంటే ఎక్కడ చూసినా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉండాలి అని అంటారు. టైం లైన్ ఉందా? దానికి టైం లైన్ పెట్టారా? డబ్బులు ఉన్నాయా? అప్పుల్లో ఉన్నాం కదా మనం. అప్పుల్లో ఉండి స్కీములకి లేక బాండులు పెట్టి డబ్బులు తీసుకొస్తున్నారు స్కీములకి ఇవ్వటానికి. వీటన్నిటికి డబ్బులు ఎక్కడ పడితే అక్కడ ఏఐ పెడతానికి, ఎక్కడ పడితే అక్కడ స్పేస్లు కడతానికి, 20 ఎయిర్పోర్ట్లు 20 కడతానికి. అది నా టార్గెట్. అమరావతి 1,00,000 కోట్లు పెట్టి టార్గెట్. ల్యాండ్ ఎక్విజిషన్, ఫార్మర్ ప్రొటెస్ట్, ఇవన్నీ జరుగుతున్నాయి. ఫండింగ్ షార్ట్ ఫాల్స్ ఉన్నాయని గొడవ జరుగుతున్నాయి. ఈ టైంలో ఇవన్నీ చెప్పడం ఏంటంటే ఓవర్ ఎంఫసిస్. అది అంతే. అది ఎప్పుడుకో ఆ డ్రీమ్ చంద్రబాబు నాయుడు గారికి ఏంటి, అందరికీ ఉండేది, నాకు ఉంది. నాకు డ్రీమ్ ఏంటంటే అమెరికాలాగా ఆంధ్రప్రదేశ్ని చేయాలని. అది ఎంత టైం పట్టిద్ది, ఎంతకాలం పట్టిద్ది? డబ్బులు ఉండాలి కదా. ఇప్పుడు నేను చేయాలంటే నాకు డబ్బులు ఉండాలి కదా. ఫస్ట్ నేనే ముఖ్యమంత్రినో, ఎమ్మెల్యేనో, ఎంపీనో అవ్వాలి. అయితే నేను అమెరికాలాగా చేయాలని డ్రీమ్ ఉండాలంటే డబ్బులు ఉండాలి. మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డబ్బులు లేకుండా ఇవన్నీ 20 ఎయిర్పోర్ట్లు 30 ఎయిర్పోర్ట్లు కట్టాలి. అవన్నీ కూడా ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి స్ట్రాటజీ ఏంటంటే హీ టాక్స్ మోర్, ఓవర్ టాక్స్ ఆన్ ది ఫ్యూచర్ ప్రాజెక్ట్స్. అది ఆయన యొక్క పొలిటికల్ స్ట్రాటజీ. ఆయన మరి దాన్ని మాట్లాడి ఆ పదాలను తీసుకెళ్ళి సోషల్ మీడియాలో చెప్పడం అనేది వాళ్ళు పొలిటికల్ స్ట్రాటజీ చేస్తున్నారు చాలా సంవత్సరాల నుంచి. ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఆంధ్రప్రదేశ్ లాస్ట్ ఇయర్ ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్లో 22% వచ్చింది. ఓకే, కానీ నేషనల్ ఎఫ్డిఐ ఎంత ఉంది? నేషనల్ ఎఫ్డిఐ ఇప్పుడు ఈయనేమన్నారు 22% ఎఫ్డిఐ మేమే ఇచ్చామన్నారు. కానీ నేషనల్ ఎఫ్డిఐకి మన నిజంగా 22% వచ్చిందా? ఇచ్చామా మనం? ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ మీరు గతంలో వెళ్ళి మేము అంత ఇన్వెస్ట్మెంట్ చేసి ఇంత ఇన్వెస్ట్మెంట్ చేసాము, 2 లక్షల ఎంఓఏలు చేసాము, 3 లక్షల ఎంఓఏలు చేసాము అంటున్నారు. అవి యాక్చువల్గా గ్రౌండ్ రియాలిటీలో ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్లోకి రావాలి కదా. వీళ్ళు డావోస్కి వెళ్ళి మేము అది చేసాము ఇది చేసామంటున్నారు కదా. అది చేసాము ఇది చేసామంటే 5 లక్షలు 3 లక్షలు అవి ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్గా కన్వర్ట్ అవ్వాలి కదా. అల్టిమేట్గా అవి ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్గా కన్వర్ట్ అవ్వట్లేదు.
ఎంత వచ్చిందంట 700, 1500, 1600 ఎఫ్డిఐ ఆంధ్రప్రదేశ్ నుంచి ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ మీరు వెళ్ళి చూసుకోండి. 500, 700, 600 ఇంత వందల్లో ఉన్నాయి. వీళ్ళు చెప్పడం లక్షల్లో, 2 లక్షలు, 20 లక్షలు, 30 లక్షలు ఇన్వెస్ట్మెంట్ తెస్తే మరి ఎఫ్డిఐలు ఉండాలి కదండి. డావోస్కి వెళ్ళి అవన్నీ తెస్తే అవన్నీ కూడా వర్కౌట్. ఓకే, కాబట్టి ఛాలెంజెస్ని వదిలేసి ఊరికే మనం అంటే ఆంధ్రప్రదేశ్ ఛాలెంజ్ ఏంటి ప్రస్తుతానికి అప్పు అనేది వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఛాలెంజెస్ ఇన్ ఆంధ్రప్రదేశ్. ఫార్మర్ యొక్క డిస్ట్రెస్, అన్ఎంప్లాయ్మెంట్, పోస్ట్ బైఫర్కేషన్ వచ్చినటువంటి రెవెన్యూ నష్టాలు, వీళ్ళు ఇన్కమ్ జనరేట్ చేయలేకపోతున్నారు. ఓకే, క్యాపిటల్ సంబంధించిన ఇష్యూస్ ఇవన్నీ కూడా ఉన్నప్పుడు వెన్ వీ హ్యావ్ సో మెనీ ఆఫ్ ఛాలెంజెస్, ఓవర్ అంబిషియస్, ఓవర్ ఎక్స్పోజింగ్ ఆఫ్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ doesn't help the state of Andhra Pradesh. That's what I wanted to say. Anyway, this is all political. They want to gain the advantage over the political, want to gain political advantage by telling all these things in the national media. చంద్రబాబు నాయుడు గారు చేసింది, నారా లోకేష్ గారు చేసినటువంటి అది కూడా నక్షల్లో చూద్దాం. ఎన్డీటీవీ ఇంటర్వ్యూలో కూర్చొని నారా లోకేష్ గారు మాట్లాడారు. ఈయన రాహుల్ కన్వాల్ ఎన్డీటీవీ CEO, ఎడిటర్ ఇన్ చీఫ్, ఇతనితో మాట్లాడాడు లోకేష్ గారు. లోకేష్ గారు ఏం చెప్పారు, గ్రోత్ స్ట్రాటజీ గురించి, ఇన్వెస్టర్ ఇన్సెంటివ్స్ గురించి, ఇంకా అదే సేమ్ లైక్ స్పీడ్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ ఇదంతా చెప్పారు. ఓకే, ఇప్పుడు 99 పైసలకే ల్యాండ్ ఇచ్చారని అపోజిషన్ గొడవ చేస్తుంటే దాన్ని అచీవ్మెంట్గా చెప్తున్నాడు లోకేష్ గారు. ఏంది 99 పైసలకే మేము ఇచ్చాము, దట్స్ మై అచీవ్మెంట్ అన్నట్టు చెప్తున్నాడు. సింగిల్ విండో క్లియరెన్స్ చేసాము, 99 పైసలకి మేము కంపెనీలకు ఇచ్చి కంపెనీలు తీసుకొచ్చాము. ఓకే, 9 లక్షల కోట్ల ఎంఓఏలు చేసాము అన్నాడు. 9 లక్షల కోట్ల ఎంఓఏ చేసామని నారా లోకేష్ చెప్పారు ఇంటర్వ్యూ. నేను అదే చెప్పింది, 9 లక్షల కోట్ల రూపాయలు ఎంఓఏలు చేసినప్పుడు అవన్నీ కూడా లోకల్ కంపెనీలు ఊరికి ఆన్ పేపర్, గ్రౌండ్ రియాలిటీ ఎంతవరకు ప్రాజెక్టులు వచ్చాయంటే ఎవరికీ తెలియదు. ఫారెన్ కంపెనీలు కూడా చెప్పారు, ఇదిగో ఫారెన్ కంపెనీ ఇది చేశాను, బట్ ఆల్ దట్ ఎంఓఏ షుడ్ బి కన్వర్టెడ్ యాజ్ అన్ ఎఫ్డిఏ దగ్గర ఫెయిల్ అవుతారు వీళ్ళంతా. ఓకే, 500-600 కూడా రావు ఎఫ్డిఏ కాంట్రిబ్యూషన్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ టు సెంట్రల్ గవర్నమెంట్. ఈ ఎంఓఏలు ఏం చేసుకుంటారు, పెన్ను పేపర్ అవన్నీ వేస్ట్ కదా అవి. ఓకే, అల్టిమేట్గా దేవేంద్ర ఫడ్నావిస్ అన్నారు, దేవేంద్ర అని 75% కన్వర్ట్ చేశాను నా యొక్క ఎంఓఈల్ టు ప్రాజెక్ట్స్ అని దేవేంద్ర ఫడ్నావిస్ అన్నాడు. మరి ఆ దేవేంద్ర ఏదో మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నావిస్ 75% అదో పెద్ద అబద్ధం చెప్పాడు అతను. ఓకే, ఇది ఎన్డీఏ వాళ్ళందరూ ఇది ఊరికే పేపర్ల మీదే చెప్తున్నారనమాట. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సెంటర్లు, సెమీ కండక్టర్లు, ఎలక్ట్రానిక్స్, కొలాబరేషన్ విత్ గ్లోబల్ ప్లేయర్స్, అది కొలాబరేషన్ విత్ గ్లోబల్ ప్లేయర్స్ అయినప్పుడు 9 లక్షలు ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు కొలాబరేషన్ విత్ గ్లోబల్ ప్లేయర్ అయినప్పుడు దాట్ అల్టిమేట్లీ షుడ్ కమ్ త్రూ ఎఫ్డిఏ, ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్. ఓకే, వై ఎఫ్డిఏ ఇస్ ఓన్లీ హండ్రెడ్స్, 500, 300, 1000, 1500. ఓకే, సో ఇవన్నీ కూడా ఏ యూనివర్సిటీ, ఏ ఇంటిగ్రేషన్ ఇన్ గవర్నెన్స్, ఇవన్నీ కూడా చెప్పుకుంటూ వచ్చాడు లోకేష్ గారు. ఏ ఈజ్ నాట్ అబౌట్ రిడ్యూసింగ్ జాబ్స్, ఇట్స్ అబౌట్ రీడిఫైనింగ్ ఆపర్చునిటీస్ అని ఒక స్టేట్మెంట్ చేస్తారు. ఇట్స్ నాట్ రిడ్యూసింగ్ జాబ్ అంటే రీడిఫైనింగ్ ఆపర్చునిటీస్ అట. ఓకే, టెక్నాలజీ తీసుకొస్తే మంచిదేనండి, టెక్నాలజీ పెరిగితే, టెక్నాలజీ పెంచితే, టెక్నాలజీ ఫైన్, బట్ ఎగ్జాక్ట్గా మీరు చెప్పింది గ్రౌండ్ రియాలిటీలో చెప్తాను. గ్రౌండ్ రియాలిటీలో యాక్చువల్గా ఉందా, అది గ్రౌండ్ రియాలిటీ లేదు, అదే చెప్తున్నాం. వీళ్ళు ఏమన్నారు, కొత్త ఉద్యోగాలు సృష్టిస్తున్నామన్నారు, ఏఐ వల్ల కొత్త ఉద్యోగాలు సృష్టిస్తున్నామన్నారు. ఈ ఏఐ వల్ల కొత్త ఉద్యోగాలు సృష్టించట్లా, పాత ఉద్యోగులకు ఉద్యోగం బీకేసి కొత్తలకు ఇస్తున్నారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవడో జావా నేర్చుకున్నాడు, జావా ఇప్పుడు పనిచేయట్లేదు, జావా నేర్చుకున్నవాడికి ఉద్యోగం లేదు, ఇప్పుడు తీసేసి ఏఐ నేర్చుకున్నవాడికి ఉద్యోగం ఇస్తున్నారు. మరి వీటికి ఉద్యోగం పోయింది కదా జావా నేర్చుకున్నవాడికి. గతంలో డేటా ఎంట్రీ వాళ్ళు, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, ఏయో జావా చిన్న సాఫ్ట్వేర్ టెక్నికల్ స్కిల్స్ నేర్చుకొని వాళ్ళందరికీ ఉద్యోగం వచ్చి ఇప్పుడు ఏఐ వచ్చి దాన్ని రీప్లేస్ చేసింది. సో యు ఆర్ రీప్లేసింగ్ ది ప్రీవియస్ వర్షన్ ఆఫ్ ది న్యూ వర్షన్ ఆఫ్ టెక్నాలజీ. మరి ప్రీవియస్ వర్షన్ పీకేసి కొత్త వర్షన్ వాడికి ఉద్యోగం ఇస్తున్నావు, మరి ఆడి జాబ్లెస్ కదా. కొత్తగా సృష్టించింది టెక్నాలజీ వల్ల కొత్త ఉద్యోగాలు ఏమి రావు, పాత ఉద్యోగులు తీసేసి కొత్త టెక్నాలజీ వచ్చింది, లేదా వాడిని అప్గ్రేడ్ చేసి వాడికి ట్రైనింగ్ ఇచ్చి మళ్ళీ వాడికి ఉద్యోగం ఇస్తారు తప్ప కొత్తగా సృష్టించేటువంటి టెక్నాలజీ ఎప్పుడు రాదు. ఓకే,
ఇండస్ట్రీసు, మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీసు ఏమంటారు, వర్తకము, ఇంటర్నేషనల్ బిజినెస్ అవి పెరిగినప్పుడు వస్తాయి. టెక్నాలజీ వల్ల ఇది యూ కెన్ ఓన్లీ రీప్లేస్ ది ఎంప్లాయీస్ విత్ న్యూ ఎంప్లాయీ, న్యూ టెక్నాలజీ. ఏఐ లెడ్ స్కిల్లింగ్ అండ్ జాబ్స్ ఇవన్నీ కూడా గురించి ఏదో మాట్లాడారు. కాంపిటీషన్ ఎమంగ్ స్టాట్స్ ఫోర్. సరే, ఏమైనా నేనేమంటానంటే హైప్ చేయటం వల్ల లైట్ అంటే వెరిఫైబుల్ డీటెయిల్స్ మీద లైట్గా మాట్లాడి ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ మీద హైప్ చేయటం వల్ల అంటే విజన్ మంచిదే. విజన్ ఈజ్ ఆల్వేస్ గుడ్. విజన్ ఈజ్ ఆల్వేస్ ఏ హైప్. ఓకే, విజన్ ఈజ్ ఆల్వేస్ ఇమాజినేషన్. ఇమాజినేషన్ ఈజ్ ఫైన్, బట్ విజను, ఇమాజినేషను, ఫోకస్, డ్రీము అవి ఇప్పుడిప్పుడుగా వర్కౌట్ అవ్వు. ఇప్పుడు ఉన్నటువంటి రాష్ట్రం పరిస్థితుల్లో అవి వర్కౌట్ అవ్వు. అది చెప్పేది. అచీవ్మెంట్స్ ఎంఓఈస్ని చూపించి అచీవ్మెంట్స్గా చెప్పడం కూడా అది వర్కౌట్ అవ్వదు. ఎంఓఈ ఇన్ఫ్లేషన్ ఏంటి? వాట్ ఈస్ ద ఇన్ఫ్లేషన్ ఆఫ్ ది ఎంఓయూ? దాన్ని ఒక ఎంఓఈ చేయడానికి ఎంత ల్యాండ్ ఇస్తున్నారు, ఎంత డబ్బులు ఇస్తున్నారు, ఎంత ఇన్సెంటివ్స్ ప్రకటిస్తున్నారు, ఎంత రేటు, ఒక్కొక్క ఎంఓఈకి ఎంత ఖర్చు పెడుతున్నారు ప్రజాధనాన్ని. ఇంత ఖర్చు పెట్టినప్పుడు అల్టిమేట్గా అది గ్రౌండ్ లెవెల్లోకి వస్తుందా అంటే దట్ వీ హ్యావ్ టు చెక్. గ్రౌండ్ రియాలిటీ చూపించాలి. ఇదిగోండి ఇన్ని కంపెనీ పెట్టాము, వీళ్ళందరూ కొత్త ఉద్యోగాలు తీసుకున్నారు, వీళ్ళందరూ కూడా ఫ్రెష్గా రిక్రూట్ అయ్యారు, పాత వాళ్ళని తీసుకోలేదు, ఆల్రెడీ వేరే చోట కంపెనీలో ఉద్యోగం పీకేసి ఇక్కడికి ఇవ్వలేదు, వేరే స్టేట్ నుంచి రావాలి, అది కూడా మన ఆంధ్రప్రదేశ్ నుంచే తీసుకున్నారు, ఇది మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి యూత్కి ఉద్యోగం. ఇవన్నీ టెక్నికల్గా చెప్తేనే జాబ్ క్రియేషన్ జరిగినట్టండి. అదర్వైజ్ దీస్ ఆర్ ఆల్ ది స్టేట్మెంట్స్. ఓకే, జాబ్ క్రియేషన్ ఏ మీద సెలెక్టివ్ నేరేషను ఇదంతా కూడా కరెక్ట్ కాదు. సరే, ఇంకేం కూడా డైనెస్టీ, డిఫెన్సివ్ టోను, అదే మా నాన్నగారు ఉన్నప్పుడు అది చేసామని చెప్పుకుంటూ వచ్చారు. పక్క రాష్ట్రాల మీద కాంపిటేటివ్ ఫెడరలిజం అనే దాని మీద గురించి కూడా మాట్లాడుకుంటూ వచ్చారు. సరే, ఇది లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు వాళ్ళిద్దరూ నేషనల్ మీడియాలో కూర్చొని చేసింది. ఓకే, ఐ థింక్ లెట్స్ సీ వాట్ హ్యాపెన్స్. దట్ ఇండియా బ్లాక్ అయితే బెటర్గా ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ని ఇండియా బ్లాక్ వాళ్ళు రన్ చేస్తే ఇంకా బెటర్గా చేస్తారని నేను అనుకున్నాను. థ్యాంక్ యూ, నమస్కారం.